హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు పాత రుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. అలాగే ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి కాస్త వ్యతిరేకత కలిగే అవకాశం కూడా కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. దాంపత్య జీవితం ఈరోజు అన్యోన్యంగా గడిచిపోతుంది. ఇక బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే సంతాన యోగం కూడా కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక వృషభ రాశి వారి రోజు ఆర్థికంగా బలపడడం వలన ఎలాంటి ఖర్చునైనా అధిగమిస్తారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆలయ సందర్శనంతో మనశ్శాంతిని పొందుతారు. కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించడం వలన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇంటిలో కొన్ని వేడుకలపై చర్చిస్తారు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా మీ దారికే వస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ బాధ్యతల నిర్వహణలో అవరోధాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క చేయూత అనేది అందుతుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.